మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. కాబట్టి కాల్చి కాల్చి అంత సింపుల్గా రావద్దు సార్ వాళ్ళని ఇట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్ మీరు దొరకబట్టి చంపేది ఉండే సార్ ఇంకా ఛాన్స్ ఇచ్చారు లేకుండే సార్ ఇంటి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్ ఇంకా ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుండే సార్ ఇప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయి ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు చేసిన పాపం ఊరికే పోతుందా? అమాయకుల ఉసురు ఉత్తనే ఉంటుందా? కాలం ఆలస్యంగా సమాధానం చెప్పినా తలరాత రాసే ఆ దేవుడు కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అభంశుభం తెలియని కన్నబిడ్డలు, అర్ధాంగి, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 6 నిండు ప్రాణాలను బలిగొన్న షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కథ ముగిసింది. కనీసం సొంత వాళ్ళు కన్నీరు కార్చే చావా? అస్సలు కాదు. కన్నవాళ్లే ముఖం చాటేసిన కుక్క చావు, సమాజం చీకొట్టిన దిక్కు లేని చావు. కడసారి చూపుకు కూడా నోచుకొని అనాథ శవంలా రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. పగ, కక్ష అనే కంటి నిండా రక్తాన్ని నింపుకున్న ఒక రాక్షసుడి ఆఖరి పతనం అంతమైంది. అసలు ఏం సాధించావు రాజ్ కుమార్? పగతో రగిలిపోయావు, కక్షతో కళ్ళు మూసుకుపోయావు, కోపంలో నువ్వు మృగానివి అయిపోయావు. నమ్మిన నీ నీడలో వచ్చిన భార్య, నాన్న అంటూ నీ చుట్టూ తిరిగిన కన్న కొడుకులు వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళేం పాపం చేశారు? రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను అంత దారుణంగా రాక్షసంగా చంపేస్తున్నప్పుడు నీ చేతులు ఎలా వనకలేదు? వాళ్ళు భయంతో కేకలు వేస్తుంటే నీ గుండె ఎందుకు కరగలేదు? 6గురిని బలి తీసుకొని ఒక పచ్చని సంసారాన్ని శ్మశానంగా మార్చి ఏం సాధించావు? ఈరోజు నీ చావు చూసి ఏడవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇంతకు నువ్వు ఏం సాధించావు రాజ్ కుమార్? నువ్వు చేసిన ఘాతుకానికి కాలమే నీకు మరణ శాసనం రాసింది. రాజ్ కుమార్, ఇక్కడ నువ్వు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, జైలు గోడల మధ్య ఉండే కాలాన్ని నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రకృతి నిన్ను శిక్షించింది. ప్రాణాలు పోయాక నువ్వు పైలోకానికి వెళ్ళావు కదా, అక్కడ నీకు ఆ 6గురు ఎదురైతే ఏం సమాధానం చెప్తావు? కన్న కొడుకులు నీ ముందుకు వచ్చి, నాన్న మేము ఏం తప్పు చేశామని నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు? మమ్మల్ని ఎందుకు చంపేశావు నాన్న? అందరి నాన్నలా మమ్మల్ని ఎందుకు ప్రేమించలేదు? ఆటలాడుకునే వయసులో మా ఊపిరి ఎందుకు తీసేశావు అని అమాయకంగా ఆ చిన్న పిల్లలు నిన్ను నిలదీస్తే ఆ పసిపిల్లల కళ్ళల్లోకి చూసి ఏం సమాధానం చెప్తావు రాజ్ కుమార్? నీ భార్య నీ వైపు చూసి నిలదీస్తే నీ దగ్గర సమాధానం ఉందా? చేసిన పాపానికి ఇక్కడే కాదు, అక్కడ కూడా నీకు నరకం తప్పదు. వాళ్ళ ఉసురు ఊరికే పోలేదు, అందుకే నీకు దిక్కు లేని చావు వచ్చింది. చివరికి ఏం సాధించావు రాజ్ కుమార్? బంగారం లాంటి జీవితాన్ని నువ్వే చేజేతులా నాశనం చేసుకున్నావు. పగ, కక్ష, కోపం అనేవి మనిషిని ఎంతటి అధోగతికి తొక్కుతాయో చెప్పడానికి నీకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది? 6గురిని చంపాక నువ్వు గెలిచాననుకున్నావా? లేదు, నువ్వు ఓడిపోయావు. నీ క్రూరత్వం ఓడిపోయింది. చివరికి చావులో కూడా నీకు కనీస గౌరవం కూడా దక్కలేదు. కన్న వాళ్లే అంత్యక్రియలు చేయడానికి నిరాకరించారంటే, సమాజం నీ పేరు వింటేనే ఉమ్మి వేసిందంటే, నువ్వు బతికిన బతుక్కి, చేసిన పాపానికి మిగిలిన ముద్ర ఏంటో తెలుసా? ఒక కుక్క చావు, ఒక అనాథ శవం. ఇంతకంటే నువ్వు సాధించింది ఏమీ లేదు. వాళ్ళని ఇట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్ మీరు దొరకబట్టి చంపేది ఉండే సార్ ఇంకా ఛాన్స్ ఇచ్చారు లేకుండే సార్ ఇంటి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్ ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుండే సార్ ఇంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయి ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు? ఈ సమాజంలో పగతో, ద్వేషంతో రగిలిపోతూ పక్కవాడిని నాశనం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి రాజ్ కుమార్ చావు ఒక గుణపాఠం కావాలి. కోపం క్షణికం, కానీ దానివల్ల జరిగే నష్టం జీవితకాలం. అనాలోచితంగా చేసే తప్పులు కుటుంబాలను రోడ్డున పడేస్తాయి, నిన్ను అనాథ శవాన్ని చేస్తాయి. చట్టం కళ్ళు కప్పినా ప్రకృతి ఎవ్వరినీ వదిలిపెట్టదు. చేసిన పాపం వెంటాడి తీరుతుంది, అనుభవించి తీరాల్సిందే. రాజ్ కుమార్ ఉదంతం మనకు నేర్పే పాఠం ఒక్కటే: పగతో సాధించేది ఏమీ లేదు, శ్మశాన వైరాగ్యం తప్ప.
మీరేమనుకుంటున్నారు? రాజ్ కుమార్ జీవితం గురించి, రాజ్ కుమార్కు చివరికి కనీసం అంత్యక్రియలు చేసే దిక్కు లేక కుక్క చావు చచ్చిన రాజ్ కుమార్ చావు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దుర్గబట్టి కాల్చి వాడు అంత సింపుల్గా రావద్దు సార్. వాళ్ళని ఇట్లా చంపారు, అట్లే చంపేది ఉండే సార్. దుర్గబట్టి చంపేది ఉండే సార్. ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండా సార్ ఇంటి ప్రశాంతంగా చచ్చిపోయింది సార్. ఇంత ప్రశాంతంగా చచ్చిపోయేది లేకుండే సార్. ఇప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయి ఉంటే ఇదంతా లేకుండా ఉంటుండే. అసలు ఎవరికి ఏం తెలుసు?